ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్లారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది. వెళ్ళు. అమృత, ఇక్కడ స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. బాబు, తద్దిని ఎవరికి పెట్టాలి? నా తమ్ముడికి. ఎరా, చిన్నాని ఇంకా మర్చిపోలేకపోతున్నావా? ఎన్ని సంవత్సరాలైనా చిన్నాన్ని మర్చిపోలేను. సార్, మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు. కీమో వచ్చాడా? ఏ కీమో, లోపల రావచ్చు కదా. పర్వాలేదురా, అంతా అయిపోయిందిగా. ఎలా ఉంది మీ హైదరాబాద్? హాయ్. పాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహీ చావలా కాదు, పాస్తా చేవల అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తా. పాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావాలా మానలేదా? నీకు శవరాల పిచ్చి, తనకి చావలాల పిచ్చి. ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్, మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా? రే, ఏదైనా ప్రాబ్లమా? అవునరా. రే, నేనెవరిని? అరవింద్ ఫ్రెండ్ కదా. తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా? తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా. అయితే నిన్ను వాస్తా చావాలా అందా? రేయ్, తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు. తను నా మీద ఇలా ఆశ పడకూడదురా. ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా. అమ్మా కేశవర్తిని, సౌర ఎక్కడ కొన్నావు? అలాగే ఈడియట్ అనే షాప్ లో కొన్నదంటరా. సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి? పని లేని నేను ఇవి తినే బ్రతున్నాను కానీ నా సమస్య వదిలే. ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి, అంతే కదా? అవునరా. ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గానీ కట్ చేయడం చాలా ఈజీరా. ఆ అమ్మాయి నిన్నేమడిగినా కిమో చెప్పింది నిజమేని చెప్పు, అంతే. సరే, ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండాలి. అలాగే. రేయ్, అరవింద్ వస్తున్నాడు, సైలెంట్ గుండు. అలాగే. హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీకోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. హాయ్. హాయ్. పాస్తా చేవల అంటే ఏంటి? పాస్తా చేవల
నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవలా దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా రా. మన వాడెందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఏంటే ఏమైంది నీకు? ఎక్కడ నీ ముద్ర కొడుకు? ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా, వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు? నేను అడుగుతానుండు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తావమ్మా? ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే నువ్వు ఆడవకు. ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలు ఉన్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. నేను తర్వాత కలుస్తావు. అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. రండిరా. అలాగేరా. రానా? అలాగే రా అని వీడితో చెప్తున్నా అనమాట. సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా? బస్సు కోసం వెయిట్ చేశాడు. ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా? బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు? వాళ్ళు నీ ఫ్రెండ్సా? అందంగా ఉంటే కాదనుకున్నానులే. చూసావు మావయ్య ప్లేట్స్ రాయిస్తున్నాడు. రై కేసును తప్పుదారు పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చావాలన్నారు మామయ్య. మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావురా? ఇరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు. చూసా అప్పుడే సైలెంట్ అయింది. వాస్తా చావలానా? ఏంట్రా అది? అదేమైనా భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతుమాట అయి ఉంటుంది. కరెక్ట్ మామయ్య, బూతుమాటే. అందుకేమైనా అరవంతికి రేగింది, వాళ్ళని ర్యాక్ చేశాడు. అంతే కదా? అదే సంగతి. అవునత్తయ్య. డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి? ఆ అమ్మాయి ఏదో కోతి వేషాలు వేసుంటారు, అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు. అవునవును. అత్తయ్యా చాలే, దీనికి వేరే పని లేదండి. మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారేమిటి? పదండి లోపలికి. పద సావిత్రి. అమ్మా పద. అయ్యో మావయ్య వాడు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య. వచ్చి అబద్ధం లేదు, పండు నిజం లేదు. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. మావయ్య